వర్షాలు వరదలతో 5,438 కోట్లు. దీంట్లోకి లాస్ట్కున్న ఫిగర్ అంతా కూడా ఇయ్యలే. ఇప్పుడు అక్కడ 23 కోట్లు ఇచ్చింది. 5,438 కోట్ల నష్టం. ఇక్కడ ఎంత నష్టం ఎంత ఇచ్చిండ్రు ఈయన? ఇగో 25.33 కోట్ల ట్రాన్స్ఫర్. ఏ వాళ్ళ ముక్కలా పెడతా ఇది? నష్టమేమో 5,438 కోట్లు, ఇచ్చేదేమో 25.33 కోట్లు. 26 కోట్లు అనుకుందాం. ఇగో ఈ 26 కోట్లు ఈ లాస్ట్కున్న 38 కోట్లకు కూడా సమానం కాదు. ఈ 38 కోట్లు కూడా ఇయలే. జరిగిందేమో 5,438 కోట్లు. ఇది ప్రాథమిక అంచనేనట. జస్ట్ ఒక అంచనా వేస్తాను ఇంత జరిగి ఉండొచ్చు అంటే ఇది ఏ కాస్త 10,000 కోట్లు ఎంతో అవుతుంది. ఇది ఏటూరు నాగారంలో పర్యావరణ విపత్తు కేంద్ర బృందానికి నివేదించిన సిఎస్. సొంతంగా డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి. శిక్షణ లాజిస్టిక్ సపోర్ట్ కోరిన రాష్ట్ర సర్కార్. రేవంత్ రెడ్డి గారు చూడిగా 5,438 కోట్ల నష్టం అంటే ఇది ఎప్పుడు తీరుస్తారు? ఈ బాధ ఇంటింటి బాధ. నిన్న కలెక్టర్ కూర్చున్నారు, ఏది ఖమ్మం కలెక్టర్ కూర్చున్నారు. కూర్చొని ఇటు రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు. అది కాస్త బయటకు వచ్చింది. ఆయన ఏం చెప్తాను, సార్ 19,000 ఎకరాలలో పంట నష్టం జరిగింది సార్, 50,000 కోట్ల వరకు కూడా నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నాం సార్ అంటే, ఈ లెక్కలు చెప్పకండి, ఎట్లా సాయం చేయాలో చెప్పండి. ఇది మీడియాకు పోతుంది కదా, లెక్కలతో సహా మీడియాకు పోతుంది కాబట్టి ఇక ఇది ఇక్కడనే ఆపురా అనరు అన్నట్టు. ఇదే ఇవన్నీ చెప్పకు కలెక్టర్ గారు, మేము ఎట్లా సాయం అందించాలో చెప్పండి. మేము మిమ్మల్ని అడిగేది ఎట్లా సాయం చేయాలి అనేది చెప్పండి, గైడ్ లైన్స్ ఇవ్వండి. ఇదే దెన్ సార్ మన దగ్గర జిల్లాలో సార్ ఇప్పుడు 1,590 ట్యాంక్స్ ఉన్నాయి సార్. దాంట్లో 45 ట్యాంక్స్ బ్రీచ్ అయ్యాయి సార్. ఇప్పుడు ఎస్టిమేషన్స్ కూడా వేయడం జరుగుతుంది సార్. మళ్ళీ సార్ మనకు హౌస్ డ్యామేజెస్ కూడా సార్ ఇప్పుడు 15 ఫుల్లీ డ్యామేజ్డ్, పార్ట్లీ డ్యామేజ్డ్ 96 సార్ ఇన్ ది కచ్చా హౌసెస్ సార్. కలెక్టర్ గారు, ఇప్పుడు మీకు ఏమైనా డైరెక్షన్ కానీ స్పెసిఫిక్ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే మధ్యలో పడి చెప్పనిచ్చలేదు. 19,572 ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యారు సార్. ఇది 19,500 మంది రైతులు ఆగమైపోయినలాట. 19,500 మంది ఇప్పుడు డ్యామేజ్ అయింది సార్. 19,572 ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యారు సార్. దానికి 27,639 ఎకర్స్ సార్ ఇప్పుడు డ్యామేజ్ అయింది సార్. చూడి 27,000 ఎకరాల పంట నష్టమైంది, 19,500 రైతులు నష్టపోయిన్లు. అది ప్రాథమిక అంచనా వేస్తే ఇంత అంటారు. ఇక ముఖ్యమంత్రి అంటారు, కలెక్టర్ గారు గైడ్ లైన్స్ చెప్పండి, మీరు ఏదైనా ఉంటే సలహాలు చెప్పండి. స్మార్ట్గా మెల్లగా దాన్ని కట్టుకొచ్చి పడేసిండు. ఇది బయటికి పోతే ఇజ్జత్ పోతుంది, గింత నష్టమైంది, వీళ్ళేమి ఇస్తారు, వీళ్ళు ఇచ్చేటోళ్ళేనా అని బయటపడితే సిగ్గుపోతా అంటే పాపం ఆయన కలెక్టరే, ఇక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వినాలే అది. కాబట్టి ఖమ్మంలో 19,500 మంది రైతులు ఆగమైపోయిన్లు. దగ్గర ఏం చెప్తాడు, 25,000 ఎకరాలట. ఇక దాని అంచనాగా మనం అందుకోలేం. కాబట్టి వీళ్ళు వచ్చి కట్టే డ్రామా, ఇది మొత్తం డ్రామా. ఇంత డిజాస్టరు వీళ్ళు తీర్చడం వీళ్ళ వల్ల కాదు. మొత్తం ఇప్పుడు ప్రాథమిక అంచనే 5,438 కోట్లు అయితే వీళ్ళు ఇచ్చేది 25.38 కోట్లు ఇస్తాం. ఇక ఎవరి ముక్కులో పెట్టాలి, ఎవరి చేతిలో పెట్టాలి, కొట్టుకొని సావమని సార్. వరద బాధితులు ఇప్పుడు అక్కడోడు ఉంటాడు, ఇక్కడోడు ఉంటాడు. వానికి ఇచ్చి వీనికి ఇవ్వకపోతే లొల్లి కాదు, ఇది అయ్యే పని కాదు. వరద బాధితులను మీరు గాలికిడిచి పెట్టినట్టే. ఇక ప్రాథమిక అంచనా గంత ఉన్నది.